నా తండ్రిని తీసుకొస్తాను. మా తండ్రి 9 మంది మహారాజులను తీసుకొస్తాను. తీసుకొచ్చి ఆ అమ్మవారు సేవ చేస్తాను, ఆ అమ్మవారు ఏంటో నిరూపిస్తాను అని విష్ణుమూర్తి పడిమారిపోయాడు. ఈ భర్తలు వెళ్ళిపోయాక 9 మంది మహారాజు కంతలు సంతానం లేక ఈ అంటారంట 9 మంది మహారాజు కంతలు అందరికన్నా పెద్ద ఆవిడ నందులు బాగత్తమ్మ. పాపం అంటే పుణ్యం అంటే మహాతలు చూసింది. అయ్యో మాకు అమ్మవారిని ఆ కొండపాడమ్మ సేవ చేసినప్పుడు అన్నమలేనప్పుడు అన్నమ కలగేసింది, ధనము లేనప్పుడు ధనం కలగేసింది, భూమి లేనప్పుడు భూమి కలగేసింది. ఆ అమ్మవారిని వద్దని మా భర్తలు ఆ అమ్మవారిని వద్దని ఆ అమ్మవారి మీద అర్థమైపోయాడు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివుడు అమ్మే కాబట్టి ఒక అమ్మాయిని ఆ శివుడిని అడుగుదాం అని 9 మంది మహారాజు ఖాతాలో ఆ శివుడి దగ్గరికి వచ్చారు. శివుడి దగ్గరికి వచ్చి పాఠాసారం పడ్డారు. ఆ పాఠాసారం పడ్డ వాడికి ఆ గుళ్ళో ఉన్న శివలింగ భక్తుడు చూశాడు. అమ్మా నందులు బాగత్తమ్మ, మీరు 9 మంది భార్యా భర్తలు ఉన్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం లేదు. సంతానం అంటే కాయ కాదు, ఒక పండుగ. మీకే no.